హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఓ భారీ మోసం వెలుగు చూసింది. ఓ ప్రైవేట్ ఆసుపత్రి మాజీ ఎండీ వేణుగోపాల్ పెట్టుబడుల పేరుతో వైద్యులకే కుచ్చుటోపి పెట్టాడు. తన ఆసుపత్రిలో భాగస్వామ్యం కల్పిస్తామని నమ్మించి 14 మంది వైద్యుల నుంచి సుమారు 38 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేశాడు. బాధితుల ఫిర్యాదుతో సిసిఎస్ పోలీసులు వేణుగోపాల్తో పాటు అతని సోదరుడిపై కేసులు నమోదు చేశారు. ఇక బంజారా హిల్స్ లో జరిగిన ఓ భారీ మోసానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, బంజారా హిల్స్ పరిధిలో భారీ మోసం అయితే వెలుగులోకి వచ్చిందని చెప్పాలి. ఆసుపత్రి పెట్టుబడుల పేరుతో భారీ మోసానికి పాల్పడ్డాడు వేణుగోపాల్. మాజీ ఎండీ ప్రముఖ ఆసుపత్రికి సంబంధించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ వేణుగోపాల్ కి సంబంధించి అదే హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి డాక్టర్ల దగ్గర పెట్టుబడుల పేరుతోటి దాదాపు 38 కోట్ల వరకు కూడా వసూలు చేసినట్టుగా కూడా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి 14 మంది సీనియర్ డాక్టర్లందరూ కూడా దానికి సంబంధించి సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ వేణుగోపాల్ విషయానికి వస్తే ప్రముఖ ఆసుపత్రిలో మాజీ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు, మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ డబ్బులన్నీ కూడా ఈ వసూలు చేసిన డబ్బులన్నీ కూడా తన సోదరుడికి సంబంధించి హేమంత్ కూడా మళ్లించినట్టుగా కూడా తెలిసింది. సో వీళ్ళిద్దరి పాత్ర కూడా ఇందులో ఉందని చెప్పేసి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదులో భాగంగా ప్రెజెంట్ అయితే సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే చేస్తున్నారు. 2014-2015 మధ్య ఆసుపత్రి ఈక్విటీ పేరుట అయితే ఈ పెట్టుబడుల పేరుతోటి డబ్బులు వసూలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం దాదాపు 100 కోట్ల వరకు కూడా డాక్టర్ల నుంచి నిధులు సమీకరణ చేసినట్టుగా కూడా సేకరించినట్టుగా కూడా దానికి సంబంధించిన ఫిర్యాదులు అయితే పేర్కోవడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి ప్రజెంట్ సిసిఎస్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు అయితే చేస్తున్నారు. అంతేకాకుండా కోవిడ్ సమయంలో కూడా రోగుల నుంచి అధిక బిల్లులు వసూలు చేసినట్టుగా కూడా ఆయన పైన ఆరోపణ ఉంది. అంతేకాకుండా ఆసుపత్రి ఆదాయానికి సంబంధించి కూడా రియల్ ఎస్టేట్ బంగారానికి రియల్ ఎస్టేట్ సైడ్ అదేవిధంగా బంగారానికి సంబంధించి వాటి వైపుగా ఈ డబ్బులన్నీ కూడా ఈ పెట్టుబడులన్నీ కూడా మళ్లించినట్టుగా కూడా వాళ్ళు ఫిర్యాదు అయితే చేయడం జరిగింది. కాబట్టి ఈ ఆరోపణల నేపథ్యంలోనే వాళ్ళు ఫిర్యాదులో భాగంగా ప్రజెంట్ అయితే ఈ 14 మంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేసుకుని అయితే దర్యాప్తు చేస్తున్నారు. కేసులో భాగంగా దానికి సంబంధించిన అయితే పూర్తి వివరాలు మనకు తెలియాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. రేఖ, అయితే మనం చూసుకున్నట్లయితే 35 మంది డాక్టర్స్ నుంచి ఈ విధంగా డబ్బులు వసూలు చేశారు పెట్టుబడుల పేరుతో. మరి వారికి ఎప్పుడు అనుమానం కలిగింది? అసలు ఈ మోసం అనేది ఎప్పుడు వెలుగు చూసింది? ఈ మాజీ ఎండీ వేణుగోపాల్ కి సంబంధించి ఇతను కొద్ది రోజులుగా కూడా వాళ్ళకి అందుబాటులోకి రాకపోవడం, అంటే ఫోన్లు చేసినా కూడా సరిగ్గా రెస్పాండ్ కాకపోవడంతో వాళ్ళకు అనుమానాలు రావడం స్టార్ట్ అయింది. ముఖ్యంగా దాదాపు 38 కోట్లు ఈ 14 మందికి సంబంధించి ఏదైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదులో భాగంగా 38 కోట్ల వరకు కూడా వసూలు చేశారని, అదే విధంగా మిగిలిన వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈక్విటీ పేరుతో 100 కోట్ల వరకు కూడా వసూలు చేశాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఆరోపణల నేపథ్యంలోనే ఈ పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పేసి నమ్మించిన నేపథ్యంలో దానికి సంబంధించి వివరాలు తెలుసుకోవడం కోసం తనతోటి దానికి సంబంధించి వివరాలు తెలుసుకునే క్రమంలో అతను స్పందించకపోవడం, సరైన సమయానికి తను స్పందించకపోవడంతో అనుమానం వచ్చినటువంటి వీళ్ళు వెంటనే సిసిఎస్ పోలీసులకి వెళ్లడం జరిగింది. పోలీసులను ఆశ్రయించిన నేపథ్యంలో దానికి సంబంధించి కేసు అయితే నమోదు చేయడం జరిగింది. ప్రెసెంట్ అయితే పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఐపీసీ 406, 409, 477A, 120B సెక్షన్ల కింద అయితే కేసు నమోదు చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ అతని పైన అదే విధంగా అతని సోదరుడు హేమంత్ పైన ఇద్దరి పైన కూడా ప్రెసెంట్ అయితే కేసు నమోదు అయినట్టుగా కూడా మనకు అందుతున్న సమాచారం. కాబట్టి వీళ్ళిద్దరికి సంబంధించి పూర్తి వివరాలు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి వీళ్ళని అదుపులోకి తీసుకుంటేనే తప్ప వీళ్ళకి సంబంధించి ఇంకెంత మందిని మోసం చేశారు, ఎంతమంది దగ్గర ఈ పెట్టుబడుల పేరుతో మోసానికి పాల్పడ్డారు అన్న విషయం అయితే తెలియాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రేఖ, రైట్, థ్యాంక్ యూ అనిల్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. రైట్, ఒక ప్రైవేటు ఆసుపత్రి మాజీ ఎండీ వేణుగోపాల్ పెట్టుబడుల పేరుతో వైద్యులకే కుచ్చుటోపి పెట్టారు. సుమారు 14 మంది వైద్యుల దగ్గర పెట్టుబడుల పేరుతో 38 లక్షలకు పైగా సొమ్మునైతే ఆయన కాజేసి మోసం చేసిన ప్రశ్నలు కొన్నాయి. అతనిపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు పోలీసులు.